హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే అంజలి అయితే గీతాంజలి రూమ్లోకి ఒంటరిగా వెళ్ళి ఒక ఫోటో కోసం తన కన్న తండ్రి ఫోటో ఖచ్చితంగా గీతాంజలి దగ్గర ఉండుంటుంది అని చెప్పి ఫోటోని వెతకడానికి అంజలి అయితే గీతాంజలి రూమ్లోకి వెళ్తుంది. మరి అంజలికి గీతాంజలి రూమ్లో తన కన్న తండ్రి ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోని తీసుకొని బయటకు వస్తుంది అంజలి అయితే. అదంతా కూడా చాటుగా భవిత మొత్తం చూసేస్తుంది. ఇక అంజలి ఒక దొంగని చెప్పి ఆ ఫోటోని బయటేస్తుంది. మరి ఆ ఫోటో గురించి అంజలి గీతాంజలి కుటుంబం ముందు చెప్పబోతున్నారా, అసలు ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే ఇక హారతిచ్చి మరి గీతాంజలి అయితే అంజలిని తన అమ్మగారు రత్నాన్ని లోపలికి తీసుకెళ్తుంది. లోపలికి వెళ్ళాక అంజలి అయితే ఇదంతా కళ నిజమా, ఇదంతా అమ్మమ్మ వల్లే జరిగింది, నా కళ ఈరోజు నెరవేరిందని చెప్పి తన అమ్మమ్మకైతే చాలా సంతోషంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే గీతాంజలికైతే తన మేనమామ భార్య ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి గీతాంజలి, ఆ అంజలిని నీ ఇంటికి రానిచ్చావంట, అసలు నువ్వెలా రానిచ్చావో, అసలు నీకు కొంచెమైనా ఏమైనా ఉందా? ఇక మీ అమ్మగారేదో అన్నంత మాత్రాన ఆ అంజలిని ఇంట్లో పెట్టుకుంటావా? అంజలి లాంటి పని మనుషులు నీ ఇంట్లో ఎంతోమంది ఉన్నారు అత్తయ్యను చూసుకోవడానికి, కానీ ఆ అంజలినే సపరేట్గా ఎందుకు పెట్టావు? అసలు నువ్వు చాలా గ్రేట్ గీతాంజలి, పైకి చాలా కోపంగా ఉంటావు కానీ అంజలి మీద నీకు ప్రేమ ఉంది అని చెప్పి ఇక ఇలా రోషం వచ్చేలా మాట్లాడుతూ ఉంటుంది మనీష్ వాళ్ళ అమ్మ అయితే గీతాంజలితో. అప్పుడే గీతాంజలి అయితే అమ్మ కోసం తప్పదు వదినే, పంతానికి పోయి నాన్నను పోగొట్టుకున్నాను, ఇప్పుడు ఇక అమ్మను బాధ పెట్టాలనుకోవట్లేదు, అందుకే ఒక పని మనిషిలాగా ట్రీట్ చేసి అంజలిని లోపలికి రానిచ్చానని చెప్పి లైట్ తీసుకుంటుంది. కానీ మనీష్ వాళ్ళ అమ్మ మాత్రం ఇక అంజలితో చాలా జాగ్రత్తగా ఉండు గీతాంజలి, అందరినీ తన వైపుకు తిప్పుకుంటుంది, అది చూడ్డానికి అమాయకంగా ఉంటుంది కానీ చాలా తెలివైనది అని చెప్పి ఇలా చెప్తూ ఉంటుంది. ఇక ఇలా మనీష్ వాళ్ళమ్మ గీతాంజలికి సరే అని చెప్పి గీతాంజలి అయితే ఫోన్ కట్ చేస్తుంది. ఇంతలోనే టిఫిన్ టైం అవుతుంది. అందరు కూడా హాల్లో కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇక గీతాంజలికి అయితే ఉన్నట్టుండి ఇలా పొరబోతుంది. ఇక వాటర్ కావాలని చెప్పి ఇక అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇంతలోనే గీతాంజలికి వాటర్ తీసుకొని అంజలి తాపించేస్తుంది. ముందుగా ఇక అంతగా పట్టించుకోదు. తర్వాత ఇక బాలచంద్ర అయితే థ్యాంక్స్ అంజలి, మా గీతాంజలికి వాటర్ ఇచ్చి ఇక ఇలా కూల్ చేసావు అని చెప్పి అంటూ ఉండగా, ఏంటి నువ్వెందుకు వాటర్ తీసుకుని వచ్చావు, నువ్వు వాటర్ తీయకుండా ఉంటే నేను చచ్చిపోయేదన్నా అని చెప్పి కోపంగా అంటూ ఉంటుంది. దాంతో ఇక తట్టుకోలేని అంజలి అయితే అలా మాట్లాడొద్దమ్మా, నీ నోటి నుండి చావు అనే పదం రాకూడదు, నేను తట్టుకోలేనమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఎవ్వరికీ ఏం అర్థం కాదు, కానీ భవితకు మాత్రం అనుమానం వస్తుంది. ఇదేంటి ఇలా ప్రవర్తిస్తుంది, మా అమ్మను తన కన్న తల్లి అనుకుంటుంది, ఇక మా అమ్మ ఎంత కోప్పడ్డా అది మాత్రం మా అమ్మను ప్రేమగా చూసుకుంటుంది, అంతేకాదు ఇక మా బావ మనిషిని కూడా ప్రేమలో దించాలనుకుంటుంది, మనిషిని నేను పెళ్లి చేసుకోవాలి, ఎలాగైనా మనిషి మనసులో కూడా ఇది ఉందేమని నాకు అనుమానంగా ఉంది, దీన్ని త్వరగా ఇంట్లో నుంచి గెంటేయాలి, లేకుంటే మనిషిని కూడా తన వైపుకు తిప్పుకొని మనిషిని పెళ్లి చేసుకొని ఏకంగా ఇక మా ఇంట్లో రెండింట్లో దానిదే పెత్తనం చెలాయించేలా ఉంది, ఇది చూడడానికి అమాయకంగా ఉంది కానీ చాలా తెలివైనది, తన వైపు మనుషులను ఎలా తిప్పుకుంటుందో చూడు అని చెప్పి భవితకు కూడా చాలా కోపం పెంచుకుంటుంది ఇక అంజలి మీద. కానీ అంజలికి మాత్రం అదంతా తన ఫ్యామిలీ, వాళ్ళందరూ తన వాళ్ళన్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఇక అంజలిని ఒక పని మనిషిలాగే చూస్తారు. బాలచంద్ర తప్ప మిగతా వాళ్ళు మొత్తం చాలా కోపంగా చూస్తారు ఇక అంజలిని అయితే. అప్పుడే ఇక అంజలి అయితే అందరూ నిద్రపోతున్న సమయానికి ఒక ఆలోచన వస్తుంది అంజలికైతే. ఇక మా నాన్న ఫోటో ఖచ్చితంగా మా అమ్మ దగ్గర ఉండుంటుంది, మా అమ్మ దగ్గర ఆ ఫోటోను తీసుకొని నేను మా నాన్న ఎలా ఉంటాడో చూడాలి, అసలు మా నాన్న నిజంగానే మా అమ్మను వదిలేశాడా, మా అమ్మను మోసం చేశాడా,
లేకుంటే ఏమైనా జరిగిందా? మా నాన్న ఫోటో ఆధారంగా ఎలాగైనా మా నాన్నను పట్టుకొని నిజమేంటో తెలుసుకోవాలి అని చెప్పి అంజలి అయితే పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మార్నింగ్ అవుతుంది. ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక కాలేజ్ లేకపోవడంతో భవిత ఇంట్లోనే ఉండిపోతుంది. ఇక మధ్యాహ్న సమయంలో ఎవరు కూడా ఇంట్లో లేరు కదా! ఇక ఇలా గీతాంజలి అయితే ఆఫీస్‌కు వెళ్ళిపోతుంది. ఒంటరిగా ఇక తనైతే గీతాంజలి రూమ్‌లోకి వెళ్తూ ఉంటుంది. అప్పుడే భవిత అయితే అంజలిని గమనిస్తుంది. అసలు ఈ అంజలి మమ్మీ రూమ్‌లోకి ఎందుకు వెళ్తుంది? మమ్మీకి అసలు ఈ అంజలి అంటేనే ఇష్టం ఉండదు. తన రూమ్‌లోకి వెళ్ళి ఇది ఏం చేస్తుంది? ఇక మమ్మీ కంట్లో పడితే ఇది బ్రతకదు అని చెప్పి భవిత అయితే అంజలి వెళ్తూ ఉండగా ఇక అంజలిని వీడియో తీస్తూ ఉంటుంది. మమ్మీ రూమ్‌లో ఏం చేస్తుందో అంతా వచ్చాక మమ్మీకి చూపించాలని చెప్పి ఇక అక్కడికి వెళ్ళి మొత్తం వెతకడం ప్రారంభిస్తుంది. తన తండ్రి ఆనవాళ్ళు ఏమైనా తన తల్లి గీతాంజలి దగ్గర ఉన్నాయని వెతుకుతూ ఉంటుంది. చివరికైతే ఒక చోట ఒక డైరీ కనిపిస్తుంది అంజలికైతే. ఆ డైరీలో ఇక మొత్తం రాసి పెట్టుకుంటుంది గీతాంజలి. తను ప్రేమించిన అబ్బాయి గురించి, ఇక అంతేకాదు తన ఫోటో, తన కన్న తండ్రి ఫోటో గీతాంజలి దగ్గర కనిపిస్తుంది ఆ డైరీలో. ఆ డైరీ ఎవ్వరికీ కనిపించకుండా చాలా సీక్రెట్గా పెట్టుకుంటుంది. కానీ అంజలి అంతా వెతకడంతో ఆ డైరీని పట్టుకుంటుంది. ఇక భవిత కూడా షాక్ అవుతుంది. ఏంటి అమ్మ డైరీ ఇది చదివేస్తుంది? ఇక అమ్మ డైరీ ఇంతవరకు నాన్న కూడా ముట్టుకోలేదు. అమ్మ ఆ డైరీని నాన్నను కూడా ముట్టుకొనివ్వదు. అలాంటిది అంజలి ఈరోజు ఇక అమ్మ డైరీ తీసి చదవడమా? అందులో ఏదో ఫోటో కూడా ఉంది. ఆ ఫోటో తీసుకొని వెళ్తుంది. అసలు ఆ ఫోటోలో ఉన్నది ఎవరు? అంజలికి అసలు మా మమ్మీ రూమ్లో ఏం పని అని చెప్పి ఇక చాలా కోపంతో ఉంటుంది భవిత అయితే. ఇదంతా గొడవ మమ్మీ వచ్చాక చెప్తాను. ఈరోజు మమ్మీ రాగానే ఇక దాని పని అయిపోతుంది. ఎలాగైనా దీన్ని ఇంట్లో నుంచి గెంటేయొచ్చు. ఇక మనీష్ బావను నేను పెళ్లి చేసుకోవచ్చు. లేకుంటే ఇది మనీష్ని ఎలాగైనా దక్కించుకుంటుంది అని ఇక స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటుంది భవిత అయితే. ఇక ఇంతలోనే సాయంత్రం అవుతుంది. ఆఫీస్ నుండి బాలచందర్ ఇక ఇలా గీతాంజలి, మనీష్ అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. అంజలి మాత్రం ఇక ఇలా గీతాంజలికి కనిపించకూడదు కదా! అంజలి కనిపించినా గీతాంజలికి కోపం వస్తుందని చెప్పి గీతాంజలి ఒక రూమ్లో కూర్చుంటుంది. అప్పుడే ఇక ఇలా భవిత అయితే మమ్మీ ఈరోజు నీ రూమ్లో దొంగలు పడ్డారు. నీకు తెలుసా? నువ్వు లేని సమయంలో నీ రూమ్లో అన్నీ చెక్ చేస్తున్నారు మమ్మీ ఈ ఇంట్లో వాళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది భవిత అయితే. అప్పుడే ఇక అవన్నీ మాటలు వింటున్న అంజలికైతే చాలా భయం వేస్తుంది. ఏంటి నేను అమ్మ రూమ్లోకి వెళ్ళడం భవిత చూసిందా ఏంటి? ఇక ఇప్పుడు నేను వెళ్ళడం చూసిందా అమ్మకు చెప్తుందా అని భయపడుతూ ఉంటుంది. అవును మమ్మీ, ఇక అంజలి ఏం చేసిందో తెలుసా ఈరోజు అంజలి? నువ్వు లేని సమయంలో నీ రూమ్లోకి వెళ్ళి అంతా వెతికింది. నీ డైరీ తీసి చదివేసింది. అంతేకాదు మమ్మీ, నీ డైరీలో ఏమో ఉంటే ఇక ఫోటో లాంటివి అన్నీ కూడా తను తీసుకెళ్ళింది అని చెప్పి ఇక తన సెల్లో ఉన్న వీడియో అయితే భవిత అయితే తన అమ్మ గీతాంజలికి చూపిస్తుంది. ఇక మంచిదనుకొని అమ్మమ్మకు ఇలా పని మనిషిలా పెట్టాం, కానీ ఇది మంచిది కాదు. ఇది ఇక మంచిది కాదు మమ్మీ. దొంగ, ఈ దొంగని ఇప్పుడే ఇంట్లో నుంచి గెంటేయాలి మమ్మీ, లేకుంటే ఇది ఇంట్లో అన్ని దొంగతనం చేసేస్తుంది అని చెప్పి భవిత అయితే చాలా కోపంగా అంటూ ఉంటుంది. ఇంతలోనే అమ్మ అంజలి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది గీతాంజలి అయితే. వెంటనే ఇక రత్న అంజలిని తీసుకొని హాల్లోకి వస్తుంది. ఇంతలోనే మనీష్ కూడా ఏంటి ఏంటి అంజలి, నువ్వు అత్తయ్య రూమ్లోకి ఎందుకు వెళ్ళావు ఎవ్వరు లేని సమయంలో? అత్తయ్య రూమ్లో నీకేంటి పని అని చెప్పి మనీష్ అయితే చాలా కోపంగా అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అంజలి చాలా భయపడుతూ అది కాదు మనీష్, నేను ఇక రూమ్ క్లీన్ చేయడానికి వెళ్ళాను. ఇక అమ్మ రూమ్లో క్లీన్ చేయడానికి వెళ్తూ ఉండగా ఇక డైరీ కనిపిస్తే అది చదివి వెంటనే అక్కడే పెట్టేశాను అని చెప్పి భయపడుతూ మాట్లాడుతూ ఉంటుంది. లేదు, ఆ డైరీ అక్కడే పెట్టింది, కానీ అందులో ఉన్న ఫోటో తీసావు కదా, ఎక్కడా ఫోటో? అసలు ఎవరిదా ఫోటో? మా నాన్న కూడా ఇంతవరకు ఆ డైరీ ముట్టుకోలేదు. మా అమ్మకు తెలియకుండా ఏ వస్తువు కూడా మా నాన్న ఆ రూమ్లో తాకను కూడా తాకడు. అలాంటిది నువ్వు అంత ధైర్యంగా వెళ్ళి మా అమ్మ డైరీ చదివి అందులో ఫోటో తీస్తావా అని చెప్పి భవిత అనడంతో, లేదు నేను ఫోటో తీయలేదు అని చెప్పి ఇక అబద్ధం చెప్తుంది ముందుగా అంజలి అయితే. అప్పుడే ఇక వెంటనే చాలా హడావిడిగా గీతాంజలి తన రూమ్లోకి వెళ్ళి తన డైరీలో తను ప్రేమించిన అబ్బాయి ఫోటో చూస్తుంది. భార్గవ్ ఫోటో ఇక ఉండదు. ఏంటి
ఫోటో లేదు, కానీ అంజలి తీయలేదంటుంది. ఇక ఈ ఫోటో గురించి ఇప్పుడు నిజం బయటపడేలా ఉంది. అంజలి తీసింది ఆ ఫోటో బయట వేస్తే అందరూ చూస్తారు. దాని గురించి అందరూ అడిగేలా ఉన్నారు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఇక అంజలి ఏ ఫోటో తీయలేదనాలా? లేకుంటే ఇక ఇప్పుడు ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది గీతాంజలి అయితే. కానీ ఇక అంజలి ఈ ఫోటో తీసినట్టు భవితకు తెలుసు, బాలచంద్రకు కూడా తెలుసు. ఎందుకంటే గీతాంజలికి తెలియకుండా బాలచంద్ర ఇంతకు ముందే ఇక ఫోటోను చూసేస్తాడు. ఇక గీతాంజలి డైరీ కూడా చదివేస్తాడు. కానీ ఇక గీతాంజలికి మాత్రం తెలియనివ్వడు. ఎందుకంటే తన భార్య స్వయంగా తనకు నిజం చెప్పాలి. తను అడిగితే చెప్పడం కాదు, తను అడగకపోయినా చెప్పాలి. తన గురించి చెప్పాలని ఇన్నాళ్ళు వెయిట్ చేస్తాడు. ఇప్పుడు అంజలి ద్వారా ఎలాగైనా నిజం బయటపడాల్సిందే. ఈ నిజం కోసమే ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి బాలచంద్ర అయితే ఇక ఇలా వెంటనే ఆ డైరీ దగ్గరికి వెళ్ళి, ఆ డైరీలో ఫోటో లేదు గీత, ఖచ్చితంగా అంజలి తీసుంటుంది, అంజలి మర్యాదగా ఫోటో తీసుకురా అని చెప్పి తనకు ఇక నిజంగానే తీసినట్లు తెలుసు కాబట్టి అంటూ ఉంటాడు. ఇక అంజలి అయితే తన అమ్మ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక కోపంగా గీతాంజలి ఇలా అంజలి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక మనిషి అయితే ఏంటి అంజలి, నువ్వెంతో బుద్ధిమంతురాలు అనుకున్నాం, ఇలా ఇక డైరీలో ఉన్న ఫోటో తీసి దాచిపెట్టుకొని ఫోటో లేదని చెప్తున్నావు, ఇక ఫోటో దొంగతనం చేయాల్సిన అవసరం నీకేంటి అని చెప్పి మనిషి అయితే ఇక తిడుతూ ఉంటాడు అంజలిని అయితే. అప్పుడే ఇక రత్న అయితే మనీష్ నేను చెప్తాను కదరా, ఫోటో తీసుకొస్తుందిలే అంజలి, ఇక అంజలి ఆ ఫోటో గురించి కూడా ఇక చెప్తుంది అని చెప్పి ఇక రత్న అయితే అంజలిని వెనకేసుకొస్తూ ఉంటుంది. ఇక ఫోటో బయటికి తీయండి, ఈ భవిత ఊరుకునేలా లేదు. ఫోటో తీయడం ఇది వీడియో తీసింది కదా, ఇక అది చూసినట్టే. ఇక ఇప్పుడు ఈ ఫోటో బయటకు రావాల్సిందే. అమ్మ ఎలా ఫీల్ అవుతుందో ఏమో, అమ్మ నాన్న గురించి నేనే నిజం బయట పెట్టినట్టు అవుతుంది. ఇప్పుడు ఇక బాలచందర్ ఏం చేస్తాడో ఏమో అమ్మని అని చెప్పి చాలా భయపడుతూ ఇక గీతాంజలి డైరీలో ఉన్న ఫోటోనైతే బయటకు తీసుకొచ్చి చూపిస్తుంది అంజలి అయితే. ఆ ఫోటోను చూసిన బాలచందర్ ఇక భవిత వీళ్ళందరూ కూడా షాక్లో ఉంటారు. ఎందుకంటే ఆ ఫోటో ఎవరిది, గీతాంజలి డైరీలో ఎందుకుంది, గీతాంజలికి వాడికి ఏంటి సంబంధం అని తెలుసుకోవాలని చెప్పి బాలచందర్ ఇక గట్టిగా అడుగుతూ ఉంటాడు గీతాంజలిని అయితే. మరి అంజలి ఆ ఫోటో ఎందుకు తీసుకెళ్ళి దాచింది, అంజలికి ఆ ఫోటోకు ఏంటి సంబంధం, అది కూడా తెలియాలి. గీతాంజలి డైరీలో ఎందుకుంది, అది అంజలి ఎందుకు తీసింది అని చెప్పి వాళ్ళైతే గొడవ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇక ఇలా అంటూ ఉంటుంది గీతాంజలి అయితే, చెప్తానండి ఆ ఫోటో గురించి, ఇప్పుడు నిజం చెప్తాను వినండి. నేను ప్రేమించిన అబ్బాయి నన్ను మోసం చేశాడు. ఇక నన్ను తల్లిని చేసి వాడెక్కడికో పారిపోయాడు. ఇక నేను అప్పుడు తల్లినై ఒక బిడ్డకు జన్మనిచ్చాను. కానీ దురదృష్టవంతో ఆ బిడ్డ చనిపోయింది. ఇక నేను అక్కడితో ఆగిపోకూడదని ఈ నిజం నీకు చెప్పకుండా మా వాళ్ళు నీకు ఇచ్చి పెళ్లి చేశారు. సారీ అండి, ఇన్నాళ్ళు ఈ నిజాన్ని మీకు చెప్పనందుకు. ఇక ఈ ఫోటో తీస్తే మళ్ళీ పాత జ్ఞాపకాలన్నీ బయటకు వస్తాయి. ఆ పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటే నేను మనిషిలా ఉండట్లేదు, మొత్తం కోపంగా మారిపోతున్నాను. ఇక నేను వాటి నుండి బయటకు రావాలంటే ఆ ఫోటోని ఎప్పటికీ చూడకూడదని చెప్పి ఇక నేను డైరీలో పెట్టి అక్కడిక పడేశాను ఆ డైరీ. కానీ ఇక చివరికి అంజలి ఆ డైరీ దగ్గరికి ఎందుకు వెళ్ళింది, ఆ డైరీలో ఫోటోను తీసుకెళ్ళి ఎందుకు దాచిందో నాకేం అర్థం కావట్లేదు. ఇక నేను చెప్పాల్సిన నిజాలు ఇవేనండి, తప్పైతే నన్ను క్షమించండి అని చెప్పి గీతాంజలి అయితే తన తప్పును తాను తన భర్త ముందు ఒప్పుకొని క్షమాపణ అడుగుతూ ఉంటుంది. ఇక భవితకు మిగతా పిల్లలకైతే షాక్ అవుతారు. ఏంటి అమ్మ ఇలా చేసిందా, అమ్మ ఒకరి చేతిలో మోసపోయిందా అని చెప్పి కుటుంబం నిజం తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటారు గీతాంజలి విషయంలో. తన బాధ బయటకు చెప్పుకునేది కాదు, అలా అని ఎప్పటికీ తెలియకుండా ఉండేది కాదు, ఏదో ఒకరోజు ఖచ్చితంగా తెలియాల్సిందే అని చెప్పి గీతాంజలి అయితే ఈరోజు ఇక తన బాధను మొత్తం కూడా ఇలా తన కుటుంబ సభ్యులతో పంచుకుంటుంది. కానీ మరిక అంజలి ఆ ఫోటో ఎందుకు తీసుకెళ్ళిందో అది తెలియాలి అని చెప్పి ఇక ఇలా బాలచంద్ర అయితే అడుగుతూ ఉంటాడు అంజలిని అయితే. అప్పుడే ఇక మనీష్ ఇక అమ్మమ్మ రత్న ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. నిజమే, ఇక అంజలి ఆ ఫోటోని దాయడం
చేయడం వెనుక కారణం ఏంటి అని చెప్పి మనిషి కూడా అర్థం కాదు. కేవలం రత్నకు మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే ఇక ఇలా గీతాంజలి ప్రేమించిన వాడంటే అంజలికి కన్న తండ్రే కదా! తన కన్న తండ్రి గురించి తెలుసుకోవాలి. తన కన్న తండ్రి ఫోటో చూడాలని చెప్పే అంజలి గీతాంజలి రూమ్‌లోకి వెళ్ళింది. ఆ ఫోటో తీసుకొని వచ్చి తన తన పెట్టెలో భద్రంగా పెట్టుకుంది. ఇక ఆ ఫోటో ద్వారా ఎప్పటికైనా తన తండ్రిని చూస్తానని నమ్మకంతో. కానీ ఈ భవిత మొత్తం నాశనం చేసేసింది. నిజాలన్నీ బయటపడేలా చేసింది అని చెప్పి అమ్మమ్మ, ఇటు అంజలి ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు భవిత చేసిన పనికైతే. అప్పుడే ఇక గీతాంజలి, ఇక బాలచందర్ ఇద్దరు కూడా ఇక నువ్వు ఆ ఫోటో ఎందుకు దాచిపెట్టావు? వాడికి నీకు ఏంటి సంబంధం? నన్ను మోసం చేసిన వాడికి నీకు సంబంధం ఉందా? అసలు వాడే నిన్నిక్కడికి పంపించాడా? అని చెప్పి గీతాంజలి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఇక అంజలినైతే. దాంతో ఇక అంజలి ఏం మాట్లాడదు. మనీష్ కూడా అంజలి మీద చాలా కోప్పడతాడు. ఏంటి అంజలి మాట్లాడవేంటి? ఆ ఫోటో వెనకాల ఏం నిజాలున్నాయో చెప్పు. ఆ ఫోటోని నీ పెట్టెలో భద్రంగా ఎందుకు పెట్టుకున్నావో చెప్పు. వాడు నీకు ఏమవుతాడు అని చెప్పి అనడంతో ఇక తట్టుకోలేని అంజలి అయితే నిజాన్ని బయట పెట్టేస్తుంది. ఇక రత్న, అంజలి ఇద్దరు కూడా ఇక తను ఎవరో కాదు, నా కన్న తండ్రి. ఇక వాడి రక్తం పంచుకొని పుట్టాను. వాడి ఫోటో కోసమే నేను అమ్మ రూమ్లోకి వెళ్ళి వెతికాను. వాడంటే నాకు కోపమే. ఎందుకంటే ఈరోజు నేను అమ్మ ఇక ఇలా వెడబాటయ్యామంటే కారణం వాడే. ఇక వాడు నా మేనమామ శంకర్. ఇద్దరు కలిసి అమ్మకు నన్ను దూరం చేశారు. ఇక నేను ఎవరో కాదమ్మా, నీ కన్న కూతుర్ని. నువ్వు చనిపోయిందనుకుంటున్న కూతుర్ని నేనేనమ్మా. నేను చనిపోలేదు. ఇన్నాళ్ళు ఒక అనాథలా పెరిగాను. అనాథాశ్రమం నుండి తాతయ్య నన్ను తీసుకొచ్చాడు. ఇక ఎలాగైనా నిన్ను నన్ను కలపాలనేదే తాతయ్య అమ్మమ్మ తాపత్రయం. కానీ అది నువ్వు అర్థం చేసుకోకుండా చిన్న గొడవ వల్ల మనిద్దరం శత్రువులమైపోయాం. కానీ మనిద్దరం శత్రువులం కాదమ్మా, ఇక మనిద్దరం తల్లి కూతుర్లం అని చెప్పి ఆ ఫోటో వెనకాల ఉన్న నిజాలు, ఆ ఫోటోలో ఉన్నది ఇక తన కన్న తండ్రి అని గుండె పగిలే నిజం బయట పెడుతుంది అంజలి అయితే గీతాంజలి ముందు. ఇక నిజం తెలుసుకున్న గీతాంజలి అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏంటి, ఏం మాట్లాడుతుంది అంజలి? అంజలి నా కన్న కూతురా? మా అన్నయ్య చచ్చిపోయిందని చెప్పారు, నాన్న కూడా అలాగే చెప్పాడు. కానీ ఇక ఈ అంజలి అనాథలా బ్రతికిందా అని చెప్పి ఇక కుటుంబం మొత్తం కూడా బాలచందర్, మనీష్, ఇక భవిత, ఇక అందరూ కూడా షాక్ గురవుతారు. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది గీతాంజలి అయితే అంజలిని. ఏంటి, నువ్వు చెప్పేది నిజమేనా అని చెప్పి అంటూ ఉండగా ఇక రత్న కూడా అవునమ్మా, ఇక లేకపోతే ఈ అంజలిని అంతలా ప్రేమించి ఇక నిన్ను ఎందుకు దగ్గర చేయాలనుకుంటానమ్మా, నీ ఇంటికి ఎందుకు తీసుకొస్తాను చెప్పు. ఎలాగైనా మీ నాన్న కోరికమ్మా, నిన్ను నీ కూతుర్ని ఒకటి చేయడం. ఇన్నాళ్ళుగా అనాథలా పెరిగిన అమ్మాయి ఇక అనాథ కాకూడదు. మనం ఎంతో గొప్పగా బ్రతుకుతున్నాం. ఇక నీ కడుపులో పుట్టిన నీ కూతురు అలా అనాథగా బ్రతుకుతుంటే మేము చూడలేకపోతున్నామమ్మా. అందుకే ఏది ఏమైనా సరే అల్లుడు గారి మనసు చాలా మంచిది. తప్పును ఒప్పుకొని ఇక క్షమాపణ చెప్తే ఖచ్చితంగా కరిగిపోతాడు. ఇక తన కూతురుగా స్వీకరిస్తాడు. తన కూతులను ఎలా చూసుకుంటున్నాడో ఈ అంజలి కూడా అలాగే నీ భర్త చూసుకుంటాడనే నమ్మకంతోనే ఇక మీ ఇద్దరిని ఒకటి చేయాలనుకున్నామమ్మా. ఇక ఈ ఫోటో కోసం అంజలిని రూమ్లోకి వెళ్ళి తప్పు చేసింది. నిన్ను అడగకుండా దొంగచాటుగా తన తండ్రి ఫోటో వెతకడం అంజలి చేసిన తప్పే. తనని క్షమించమ్మా. కానీ ఈరోజు ఆ ఫోటో దొరికింది, నిజాలు బయటపడ్డాయి అని చెప్పి రత్న అయితే అంటూ ఉంటుంది తన కూతురు గీతాంజలితో. అప్పుడే ఇక గీతాంజలి అయితే ఇక ఏం మాట్లాడాలో అర్థం కాదు. నా కన్న కూతుర్ని నేను ఒక శత్రులా చూస్తానా? ఎందుకు ఎందుకు అసలు ఆ దేవుడు ఇలా చేశాడు? ఇక మా ఇద్దరిని శత్రువులను చేశాడు. ఇక నా కన్న కూతురు చచ్చిపోయింది, ప్రేమించిన వాడు మోసం చేశాడు అని ఇక దిగుల నుండి చాలా రోజులు బయటకు రాలేను. ఇక అవి ఎప్పుడు గుర్తు పెట్టుకోకూడదు అనుకున్నాను. ఇక నేను మొండిగా తయారవుతున్నాను. కోపం ఎక్కువ వస్తుంది పాత జ్ఞాపకాల వల్లని అన్నీ వదిలేశాను. కానీ మళ్ళీ వాటిని వెలికి తీశాడు. ఇక ప్రేమించిన వాడు మోసం చేసిన తనకు పుట్టిన కూతురు మాత్రం నాకు దగ్గరయ్యింది అని చెప్పి సంతోషిస్తూ ఉంటుంది. తన కూతుర్ని దగ్గరికి తీసుకొని చివరికి గీతాంజలి అయితే ఇక బాలచంద్ర కూడా అర్థం చేసుకుంటాడు. గీతు లాంటి మంచి అమ్మాయిని మోసం చేశాడా? గీతు చాలా మంచిది, కానీ నిజం చెప్పడంలో భయపడింది. నిజం ఆ రోజే చెప్పుంటే ఖచ్చితంగా నేను అర్థం చేసుకునేవాడిని. కానీ చెప్పకుండా మీరు ఇన్నాళ్ళు నన్ను ఇక ఇలా చూశారు. నేను మంచివాడినని మీకు తెలియదా? నిజం చెప్పుంటే ఆ రోజు కూడా నిన్ను ఏమీ అనేవాడిని కాదు గీతాంజలి. ఇక నీ మంచి మనసు ఏంటో నాకు తెలియదా? వాడెవడో మీ కుటుంబం మీద పగతోనే
నిన్ను ప్రేమించినట్టు నటించి మోసం చేసి వెళ్ళిపోయి ఉంటాడు. వాడు ఎక్కడున్నా సరే వాడిని మాత్రం వదిలిపెట్టేది లేదు. మళ్ళీ మన కుటుంబంలో తలదూర్చాలి, గొడవలు పెట్టాలని చూస్తే వాడిని వదిలిపెట్టను. ఇక వాడు ఖచ్చితంగా మీ కుటుంబం మీద కక్ష కట్టే ఉంటాడు అని చెప్పి బాలచంద్ర అయితే తన భార్య గీతాంజలికి సపోర్టుగా ఉంటాడు. ఇక అంజలిని కూడా ఇక తన కూతురులాగే ఇక ఇలా అనుకుంటూ ఉంటాడు. నువ్వు చాలా మంచిదానివమ్మా, ఇక నేను ఎప్పుడు మనిషితో చెప్తూ ఉండేవాడిని. ఇక అంజలి చాలా మంచిదిరా, ఇలాంటి అమ్మాయిలు ఈ కాలంలో ఉండడం చాలా గ్రేటు. అందుకే నేను అంజలిని ఇక ఇంట్లోకి రానివ్వకుండా ఉండలేకపోయాను. ఇక మీ అత్తయ్యకు నచ్చజెప్పి అంజలిని ఇంట్లోకి రానిచ్చానురా అని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడానమ్మా. ఇక నీ గుణం నాకు తెలుసు అని చెప్పి చాలా సంతోషంగా దగ్గరికి తీస్తాడు. తన కూతుర్ల కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటాడు అంజలిని కూడా బాలచంద్ర అయితే. ఇక నిజం తెలిసిన తర్వాత భవిత అయితే షాక్లో ఉంటుంది. ఈ ఇంటి పని మనిషి ఇక మా అమ్మ సొంత బిడ్డ, ఇక అందరం ఒకే కడుపులో నుండి పుట్టామా అంటే మాలాగే దానికి కూడా ఈ ఇంట్లో వాటా అన్నమాట. ఇక ఇది పని మనిషిలా వచ్చి ఇంటి మనిషి అయిపోయింది. ఇక మనీష్ బావకు కూడా అదంటే ఇష్టం. ఇక వాళ్ళిద్దరే పెళ్లి చేసుకుంటారు అని చెప్పి భవితకైతే నిజం బయటపడడంతో ఇక అందరూ కూడా కలిసిపోవడంతో తనకు దిమ్మ తిరిగిపోతుంది. ఇక ఈ విధంగానైతే భవితకైతే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది అంజలి అయితే. తనని దొంగ అని ముద్ర వేసి ఇంట్లో నుంచి గెంటించేయాలనుకున్న భవితకు ఇక తను దొంగ కాదు, తను కూడా గీతాంజలి మొదటి కూతురు, తన కన్న కూతురే, అంటే తనకు సొంత అక్క అని చెప్పి ఇక తన కన్న తండ్రి ఫోటో ద్వారా నిజాలనైతే బయట పెట్టబోతుంది ఈ రోజైతే అంజలి రత్నమైతే. ఇదంతా భవిత వల్లనే జరగబోతుంది. అంతేకాదు బాలచంద్రకు ఇన్నాళ్ళుగా తెలుసుకోవాల్సిన నిజం ఈరోజు తెలిసిపోతుంది. ఇక ఎప్పుడెప్పుడు చెప్తుంది గీతాంజలిని ఎదురు చూశాడు. కానీ ఇప్పటికి తెలిసింది బాలచంద్రకైతే ఆ డైరీలో ఉన్న ఫోటో గురించి అయితే. మరి చూద్దాం బాలచంద్ర నిజంగానే ఇక నిజం తెలిసాక అంజలిని అర్థం చేసుకోబోతున్నాడా లేకుంటే అపార్థం చేసుకుంటాడా అనేది చూడాలి తర్వాత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.